హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. చూడండి, తోటలో అయితేని క్యాబేజీలు పెట్టామన్నమాట. అవి అయితే కొంచెం బాగానే వచ్చినాయి. ఈసారి క్యాబేజీలు పెద్ద పెద్దగా వచ్చినాయి అన్నమాట. బాగా వచ్చినాయి. చలికి ఏంటో రావట్లేదు అనుకున్నాం కానీ వచ్చినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా కూడానేమో పసుపు అన్నమాట. పసుపు కొమ్ములు అయితే అలా గట్లు కట్టి పసుపు కొమ్ములు నాటితే మొక్కలు అయితే చూడండి అన్నీ మొలిసేసినాయి అన్నమాట. పసుపు అయితే ఆ గొట్టులో ఊరుతుందంట. అయితే ఇది పండుగ వెళ్ళిన తర్వాత ఎండినాక అప్పుడు తీయాలన్నమాట. పసుపు అయితేని క్యాబేజీ చూడండి బాగా వచ్చింది కదా. ఇదిగోండి ఇంకోటి గుమ్మడికాయ అన్నమాట. ఇది ఇంకా పెద్దది అవ్వాలి. తర్వాత వచ్చి ఆనపకాయ, మన సైడ్ ఉండి ఆనపకాయలు అన్నమాట. అయితే పాదు మరి ఇది పెట్టామో లేకపోతే అది మొలిసిందో తెలియదు కానీ కాయ అయితే బాగా పెద్దగా కాస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి మా ఆయన మొక్కజొన్న పొత్తులు గింజలు కప్పెట్టి తోట మొత్తం వేసేసాడు అన్నమాట. చూడండి మొక్కలు అయితే చాలా బాగా హెల్తీగా వచ్చినాయి. అన్నిటికి కూడా ఈసారి పొత్తులు అయితే కాస్తున్నాయి. పొత్తులు కూడా తినే టైం వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసేమో కాలీఫ్లవర్ మొక్కలు. ఇవి కూడా ఈసారి కొంచెం బాగానే వచ్చినాయి. అయితే ఈ రావాలి కాలీఫ్లవర్ పువ్వు అయితే వచ్చినాక అప్పుడు కాసినాయి అని అనుకోవాలి. చూడండి మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఏమో పుల్లరేంగాయలు అంటాం కదా, మన పల్లెటూరులో ఎక్కువ ఉంటాయి. మా ఊరి సైడ్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీటి కోసం అయితే చిన్నప్పుడు దెబ్బలాడేసుకునే వాళ్ళు మేమైతేని. చూడండి పుల్లరేంగాయలు అయితే ఇంకా పచ్చిగా ఉన్నాయి. అయినా సరే దోరగా అయినప్పటికీ మా పిల్లలు అయితే కోసుకొని తినేస్తున్నారు. మొత్తం చెట్టు నిండా కాయలు అయితే చాలానే కాసినాయి కానీ సరిగ్గా కనిపించట్లేదు అన్నమాట. పచ్చిగా ఉన్నాయి కదా కాయలు అయితేని. కాయలు పచ్చిగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. ఆ కొమ్మ నిండా ఉన్నాయి కాయలు అయితే. అవి పండేటప్పుడు కింద రాలిపోయి కొన్ని అవి పైకి ఉన్నాయి కాబట్టి మా పిల్లలకి అందవన్నమాట. అందుకని కింద పడిపోతున్నాయి అన్నమాట అండి. ఇదిగోండి రేంగాయలు మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఏటి సింపుల్ రాసత్నా ఏమి ఇచ్చింది చెప్పు. అదేం పాట? చదువు చదువు. ద లయన్ అండ్ ద మౌస్. ద లయన్ అండ్ ద మౌస్ అంటే తెలుగులో కథ. నువ్వేం రాత్నావు? చదువు. చంపా, చమేలి, వేష్, భాష. మరి అంటే మీకు బట్టలు కొండండి మరి మీ నాన్న పండక్కే. బట్టలు ఉతికేస్తావా? ఏం బట్టలు ఉతికేస్తావు? ఎవరిని బట్టలు కొనపోతేనే మరేమో కొండండి. అది ఎట్టేది పేజీలు ఊడిపోతున్నాయి బుక్ తెస్తేని. కాదు బట్టలు కొనకపోతే కాళ్ళు ఎట్టుకుని ఉతికేస్తున్నాను అంటున్నావు. ఎవరిని నాన్న ఉతికేస్తావా? బట్టలు కొనకపోతే కోపం ఎత్తారు కానీ కాళ్ళు ఎట్టుకుని ఉతికేస్తారా? ఉతికెత్తే వచ్చేస్తాయా బట్టలు? ఎక్కడ దాచుకుంటున్నాడు? గట్టిగా మాట్లాడు. డబ్బులు ఉండలేదు మరి అలాగే ఎలా చెయ్యాలి? మరి బట్టలు కొనకపోతే ఏం చెయ్యాలి? కాళ్ళు పెట్టుకుని ఉతికేయాలి. నాన్న పాత బట్టలు వేసేసుకుంటారా మరి? అదేమో పాత బట్టలు వేసుకోండి. మరి అంటే మరి ఏం చేస్తాం? డబ్బులు లేవంట. సరేనా? అక్క రెడ్ గౌన్ ఉన్నది కదా అదిని, నీకేమో వైట్ గౌన్ ఉన్నది కదా అదిని వేసేసుకుందరు కానీ
हिंदू देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है, बेला गुलाब जूही चंपा चमेली, प्यारे प्यारे फूल घूमते माला में एक है, कोयल की न्यारी पपीहे की टेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है, गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी, जाकर मिल गई सागर में हुई सब एक है. అదంతా కరెక్టేనా? నువ్వు చదివింది మాకు రాదు మరింది. कोयल गाती की अस्ता बंद, गड़ 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 गाड़ी चलती, घुमड़ घुमड़ कर गरजे मेघ, चम 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 चमके तारे, चुक 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 चलती रेत, जगमग करते जुगुन, जर जर जरता झरना देख, टिक 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 चलती घड़िया, टक 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 करता लोहा, डम 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 डमरू बाजे, ढम 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 ढोलक की मार, तुर 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 बजता बाजा, तिरक तिरक कर नाच दिखाना, दन दना दन दौड़ लगाना, धूमधाम से खुशी मनाना, पल पल हर पल बढ़ते जाना, फल फूले के पेड़ लगाना, बढ़ बढ़ करना बात बनाना, भले काम तुम करते जाना. I have no legs but గట్టిగా చదువు. I can move like you. I have many reels. I run no runs. I have an engine as my face. I have bogies as my take. I am wearing long. I make the sound cuckoo chuk chuk. I go to different places. Do గట్టిగా know who I am at time. My name is Zain Raja. I am your friend.